చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చాలా మందిని, ఓకేనా, జస్ట్ ఎమ్మెల్యేగా గెలవడం, సో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడం, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మన నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. అట్లాంటిది ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకు పర్సనల్గా ఒక ఎమ్మెల్యేగా నేను నగర నియోజకవర్గంలో ఎక్కువ రోజులు ప్రజలతో కలిసి తిరిగినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అని అంటే రోజా మేడం అని చెప్పడంలో నేను ఖచ్చితంగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఈ నియోజకవర్గం చూసినందుకు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చాలా మాట్లాడుకోవాలి అని అంటే మన అపోజిషన్ నుంచి కూడా ఉంటూ ఉన్నారు క్యాండిడేట్స్. నేను ఆయన ఎప్పుడు చూసానంటే ఇంతకుముందు ఎలక్షన్స్ చూసాను, లాస్ట్ ఎలక్షన్స్ చూసిన తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించలేదు. ఒక్కసారి ఎయిర్పోర్ట్లో చూసేటటువంటి అవకాశం కలిగింది. అంటే అతన్ని చూడాలి అని అంటే మనం ఖచ్చితంగా డబ్బులున్న వాళ్ళే అయి ఉండాలి, ఓకేనా. కానీ మేడం దగ్గరికి రావాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈజీ యాక్సెస్ ఉంది, ఓకేనా. ఎవరైనా కూడా డైరెక్ట్గా వచ్చి మాట్లాడగలరు, ఓకే. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అని అంటే యువతగా మన పాత్ర అయితే ఖచ్చితంగా చాలా ఉంటుంది, ఓకేనా. ఎందుకనంటే ఇప్పుడు మన గ్రామంలో తిరుగుతూ ఉంటాము, మనం చెప్పేటటువంటి విషయాల్ని చాలా మంది వింటూ ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా కదా, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తుంటాయి. ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలియని వాళ్ళకి తెలియపరచాల్సినటువంటి యాక్సెస్ మనకు ఉంది. కాబట్టి మనం విస్తృతంగా గ్రామాల్లో అంటే రూరల్ ఓటింగ్ ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర చూస్తున్నాం, జస్ట్ 2 నెలల్లోనే వాలంటీర్ అనేటటువంటి ఒక వ్యవస్థ తీసేయడం వలన ఇవాళ ఎండలో తిరుగుతూ ఉన్నారు. ముసలి ఇందాక వస్తూ ఉంటే ఈ మండు టెండలో వాళ్ళు ఇవాళ పెన్షన్ కోసం ఎండలో నిల్చొని ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా జరగకూడదు అని అంటే సో ఖచ్చితంగా మేడం వాళ్ళంటి ఎమ్మెల్యేలు అవ్వాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది, బాధ్యత మన పైన ఉంది, ఓకేనా. సో ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మేడంని నేను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను. సో అదేవిధంగా మినిస్టర్గా కూడా చూడాలనుకుంటున్నాను. సో దీనికోసం నా వంతుగా ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరంతా సిద్ధమేనా? సో ఖచ్చితంగా అందరం కష్టపడతాం. ఇదేం పెద్ద పని కాదు, ఓకే. జస్ట్ ఒక్కొక్కరు వెళ్ళి మన వంతు సహాయంగా 2-3 చైతన్యవంతులు చేసినా కూడా సరే ఖచ్చితంగా మేడంని మళ్ళీ మనం ఎమ్మెల్యేగా చేసుకోగలమనేటటువంటి నమ్మకం అయితే నాకుంది. సో కలిసి పోరాడదాం, కలిసికట్టుగా మళ్ళీ రోజా గారిని ఎమ్మెల్యేగా అయితే గెలిపించుకుందాం.